నాలుగేళ్లుగా అదే చర్చ. ఆ ప్రాజెక్టు చుట్టే రచ్చ. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. కాళేశ్వరం కూళేశ్వరం అంటూ దుమ్మెత్తిపోశారు. కమిషన్ ఎంక్వైరీ అయిపోయింది, ఓవర్ టు సిబిఐ అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కు రిపేర్లు అంటున్నారు. అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల మెయింటెనెన్స్ అని చెబుతున్నారు. సీఎం రేవంత్ పర్యటన కూడా పెట్టుకున్నారు. ఇప్పుడే కాళేశ్వరానికి రిపేర్లు ఎందుకు? ప్రభుత్వ ఎత్తుగడ ఏంటి? కాళేశ్వరం విషయంలో రేవంత్ వ్యూహం మారిందా? కూలేశ్వరం అని విమర్శించి రిపేర్లు అంటూ హడావుడి. కాళేశ్వరానికి మరమ్మతులు. ఇప్పుడే ఎందుకీ హడావుడి? రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేపట్టాలని నిర్ణయించింది. రిపేర్ల కోసం నిపుణుల కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును ఫీల్డ్ మీదకు వెళ్లి పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టడంతో సరికొత్త చర్చకు దారితీస్తోంది. 2.5 ఏళ్లు కాళేశ్వరం వేస్ట్ అని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ గా ఫుల్ ప్రయారిటీ ఇస్తుండడం వెనకున్న మతలబేంటన్న చర్చ మొదలైంది. కేసీఆర్ జగిత్యాల పర్యటన రోజే రేవంత్ మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ కు రెడీ అవుతుండడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. 4 ఏళ్లుగా తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కాళేశ్వరం చుట్టూనే తిరుగుతున్నాయి. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంతో కాళేశ్వరం అంశంపైనే గత ఎన్నికల రాజకీయాన్ని నడిపారు సీఎం రేవంత్. పవర్లోకి వచ్చాక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి సిబిఐ ఎంక్వైరీ అంటూ హడావిడి చేశారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరం దండగ అంటూ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం విషయంలో అనేక విచారణలు ఒకెత్తైతే రాజకీయ విమర్శలు మరొక ఎత్తు. రేవంత్ సర్కార్ కాళేశ్వరం సెంట్రిక్ గాని బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను రిపేర్లు చేయాలని డిసైడ్ అయింది. రిపేర్ల కోసం ఒక నిపుణుల కమిటీని కూడా వేసింది. కల్నల్ పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక కమిటీని వేశారు. ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా రిపేర్లు చేసేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో స్పెషల్ టీంను ఫామ్ చేసింది. 3 బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మే 30లోగా పరిశీలనలు పూర్తి చేసి వర్షాకాలం ముందే జియో టెక్నికల్ సర్వేను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును విజిట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈ నెల 20న మేడిగడ్డకు వెళుతున్నారు. 2.5 ఏళ్లు కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఇంత హడావుడిగా పనులు చేపట్టడం వెనుక కారణం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడొచ్చని చెబుతోంది. తక్కువ వర్షాలు కురిస్తే వ్యవసాయ రంగానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదముంది. ఇప్పటికే దక్షిణ తెలంగాణకు ప్రధాన వాటర్ సోర్స్ అయిన కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోయాయి. ఇక ఉత్తర తెలంగాణలో గోదావరిలో పుష్కలంగా ఉండే నీటిని సద్వినియోగం చేసుకోకపోతే రైతుల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారట సర్కార్ పెద్దలు. అందుకే గోదావరి నదిపై నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేపట్టి వినియోగంలోకి తేవాలని డిసైడ్ అయ్యారట. కాళేశ్వరం సెంట్రిక్ గా తమకు వచ్చిన పొలిటికల్ మైలేజ్ చాలని, ఇక ఆ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురాకపోతే తమకే డ్యామేజ్ జరిగే ప్రమాదముందనే అంచనాకు వచ్చారట ప్రభుత్వ పెద్దలు. అంతేకాదు, సీఎం రేవంత్ కలల ప్రాజెక్టు మూసీలో స్వచ్ఛమైన నీరు పారాలన్నా కాళేశ్వరం బ్యారేజీలను, పంప్ హౌజ్లను రన్ చేయాల్సిందే. అటు వర్షపాతం లోటును, ఇటు మూసీ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం నుంచి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలనే ఆలోచనకు వచ్చారట. అందుకే ఆగమేఘాల మీద కమిటీ వేయడం, పనులను స్పీడప్ చేస్తూ హడావుడి చేస్తున్నారట. దీంతో ఇప్పటి వరకు పొలిటికల్ ఎలిగేషన్స్ కు కేర్ ఆఫ్ గా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కు సెంట్రిక్ గా మారబోతోంది.